సభకు నమస్కారం. వెరీ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. కాకపోతే కొంచెం కాలాతీతం అయింది. అందరూ దయచేసి కార్యక్రమం ఆశాంతం పూర్తిగా అయ్యే వరకు ఇదే ఓపికతో ఉండి విజయవంతం చేయాలని కోరుకుంటూ, ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కోరికను మన్నించి వచ్చేసినటువంటి లేబర్ కమిషనర్ గంగాధర్ గారికి ఈ వేదిక స్వాగతం పలుకుతున్నది. గంగాధర్ గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్. మీడియా మిత్రులందరికీ నమస్తే. తెలుగు టీవీ ఫెడరేషన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మీడియా సహోదరులందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మా కార్యవర్గం వచ్చి ఇది రెండోసారి. మేము గతంలో మా ఫెడరేషన్ టీవీ కార్మికులు, సినిమా కార్మికులు వేరు, టీవీ సపరేట్గా ఉన్నారు. 6,000 మంది కార్మికులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం మాకు అందట్లేదు. కాబట్టి ముందు మా టీవీ ఇండస్ట్రీని గవర్నమెంట్ గుర్తించాలని చెప్పి ఈ 2 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేయటం, హెల్త్ క్యాంపులు పెట్టడం, అలాగే మా సభ్యులందరికీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈశ్రమ్ కార్డ్స్ ఒక 4,000 మందికి ఇప్పించడం, అలాగే మాకంటూ ఒక అడ్రస్, ఒక ఐడెంటిఫై ఉండాలని చెప్పేసి ఒక ఫెడరేషన్ భవన్ను కూడా నిర్మించుకోవడం జరిగింది గత 2 సంవత్సరాల్లో. ఇప్పుడు మళ్ళీ మేము కొత్తగా ఎన్నికయ్యాం, ఏకగ్రీవంగా ఎన్నికయ్యాం మా టీం మొత్తం. ఈ 2 సంవత్సరాలు మా 6,000 మంది సభ్యులకి నిజంగా చివరి సభ్యుడి వరకు కూడా వాళ్ళకి ఆరోగ్యపరంగా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అన్లిమిటెడ్గా వాళ్ళ ఆరోగ్యంలో, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న సభ్యులు ఎవరికైనా సరే ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా సరే మా ఫెడరేషన్ ద్వారా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉండేలాగా ఉండాలనేసి ఈసారి మేము గట్టిగా దీక్ష తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అలాగే వాళ్ళకి ఎవరైనా మా అదృష్టశాత్తు మా సభ్యులు ఎవరైనా సరే ఎక్స్పైర్ అయినా సరే మా ఫెడరేషన్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ఒక 3 లక్షల రూపాయలు స్పాట్లో ఇచ్చేలా కూడా కొన్ని మంచి కార్యక్రమాలు కూడా తీసుకుందామని చెప్పి ప్లాన్ చేస్తూ ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టో మొత్తం పూర్తిగా 100% పూర్తి చేసి 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ మొన్న 31st జరిగిన ఎలక్షన్లో ఇనానమస్గా మేము మళ్ళీ సేమ్ టీము రావటం జరిగింది. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో మాకు గవర్నమెంట్ తరఫున మాకు ఒకటే చిన్న కోరికలు, మా టీవీ కోరికలు. ఒక టీవీ భవన్, టీవీ నగర్ కోసం ఇది గత 10 సంవత్సరాలుగా దీనికోసం పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కనీసం వీళ్ళన్నా మా బాధను అర్థం చేసుకుని టీవీ నగర్, టీవీ భవన్ ఈ 2 ఇస్తే ఈ గవర్నమెంట్ని, టీవీ ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు గుండెల్లో పెట్టుకుని గుర్తుపెట్టుకుంటాం.